నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి కొన్ని ఉద్యమాలు జరుగుతాయి. అవి నిరుద్యోగులకు మాత్రమే అనుకుంటాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఉద్యమకారులతో, నిరుద్యోగులతో మాత్రమే. అలాగే కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు చరమగీతం పాడింది కూడా నిరుద్యోగులే. సో నిన్న టీఎస్ఎస్పీ ముట్టడికి కొంతమంది నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు. అక్కడి నుంచి ఒక నినాదం వినిపించింది. ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక నినాదం వినిపించింది. ఆ నినాదాన్నే చాలా బలంగా తీసుకొని ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఎక్కడున్న మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, యాస్పిరెంట్స్ కానివ్వండి ట్రోల్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కొన్ని ట్రోలింగ్స్కి బలైపోయిన ఒక ఆడబిడ్డ, మన ఇంటి ఆడబిడ్డ అనుకుందాం. సో మనతో ఉన్నారు సింధు, మనతో ఉన్నారు. పాయింట్ బ్లాంక్లో ఇంటర్వ్యూ, మీరు కూడా ఆన్సర్ అలాగే చెప్పాలి. తప్పకుండా. సో టు బి ఫ్రాంక్, మీరు పెయిడ్ ఆర్టిస్టా? కాదు. ఎందుకు మీ మీద ట్రోల్స్ జరుగుతున్నాయి? ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళకే తెలియాలి. మేము నిన్న పోలీస్ వాళ్ళని ఎదిరించుకొని గేట్ దాకా వెళ్ళిన వాళ్ళం ఫస్ట్ మేము. అందుకే అంటే వీళ్ళు ఇంతమంది పోలీసులు దాటుకోలు కూడా ఇంత అగ్రెసివ్గా ఎట్లా వచ్చారు అనే దానివల్ల మమ్మల్ని అంత ట్రోల్ చేస్తున్నారు కావచ్చు అని మేము అనుకుంటున్నాం. అంటే గతంలో కూడాను మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో కొంతమందితో కలిసి అవును ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ని గద్దె దింపుదాం, ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగులందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఎందుకు, అంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో మీరున్నారు, బట్ ఇప్పుడు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు పాయింట్ అవుట్ చేసి మాట్లాడుతున్నారు? అంటే ఎక్కడైనా నిన్న వాయిస్ ని రేస్ చేసి నేను క్వశ్చన్ చేస్తా కాబట్టి ఇప్పుడు నేను గవర్నమెంట్ ని క్వశ్చన్ చేసిన, అరే కాంగ్రెస్ వాళ్ళతో వర్క్ చేసిన ఆమెనే గవర్నమెంట్ ని క్వశ్చన్ చేస్తుంది అంటే వాళ్ళకి చాలా ఇజ్జత్ తక్కువ కాబట్టి అందుకోసం అని చెప్పి నన్ను ఇట్లా ట్రోల్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నా. ట్రోల్ చేసి నేను తగ్గుతాను అనుకుంటున్నామో కానీ నేను తగ్గానండి. ఎందుకు తగ్గాలి? ఎవరి కోసం తగ్గాలి? నేను నా రైట్ నేను అడుగుతున్నా. నీకు చేతనైతే చెయ్యి, చేత కాకపోతే చేత కాలేదని చెప్పు, చేతులు దులుపుకో. చేతనైతుంది అని చెప్పు, చేత కాదు అని చెప్పు. ఆ ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్నాను నిరుద్యోగులతోటి. అయినా ట్రోల్స్ చేసే వాళ్ళకి కొంచెం అన్న సిగ్గు శరం అనేది లేదా? ఊరికే ఇంట్లో కూర్చొని కంప్యూటర్ల ముందు ఫోన్ల ముందు కూర్చొని అడ్డమైన కామెంట్లు పెట్టుడు, లేకపోతే ఇక ఉన్నది కదా ఇదేదో బాగా వైరల్ అవుతుంది కదా ట్రోల్ చేసి పడేద్దాం. ఏం కాదు. మీరు చేసే ప్రతి ట్రోల్ వెనకాల ఒక జీవితం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అదే నేను వచ్చి నిన్ను ట్రోల్ చేసే నీ పరిస్థితి ఏంది? ఏమనుకుంటున్నారు అసలు? ఒక ఆడపిల్ల అనేది కూడా సెన్స్ లేకుండా ట్రోల్ చేస్తారు. కొంచెం అన్న బుద్ధితో ఆలోచించండి. చదువుకున్న కొడుకులే ఉంటారు కదా, అందరు చదువుకున్న వేస్ట్ వాళ్ళే ఉంటారు కదా, చదువుకొని వేస్ట్ వాళ్ళు తయారవుతున్నారు మీరు. సో ఇప్పుడు మిమ్మల్ని ట్రోల్ చేయడం అనేది సెకండరీ, బట్ ప్రైమరీ ఏంటంటే ఒక బాధ్యత గల ఎమ్మెల్సీ మీలాంటి గ్రాడ్యుయేట్లు ఎంతో మంది ఓట్లు వేస్తే ఈ రోజు నెగ్గిన వ్యక్తి. సో మిమ్మల్ని ఒక మాట అనకూడని మాట అన్నారు. సో దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? అసలు ఎట్లా చూసాం? అసలు ఆ మనిషి పేరు పలకడానికి నాకు నోరు రావట్లేదండి. అంత దిక్కుమాలిన మనిషి, అడ్డమైన అంత గలీజ్ మాట నోటి నుంచి నువ్వు ఎట్లా తీసినావో నాకు అర్థం కావట్లేదు. ఒక రెస్పెక్టెడ్ పొజిషన్ లో ఉండి మినిమం డీసెన్సీ లేకుండా అడ్డంగా గలీజ్గా మాట్లాడడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదు అసలు? ఆ మాట మాట్లాడడానికి నీకు నోరు ఎట్లా వచ్చింది? కొంచెం అరే బయట జనాలు చూస్తే నేను ఎమ్మెల్సీని అన్నది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయింది ఆ మనిషికి. అడ్డగోలుగా మాట్లాడి ఇష్టం ఉన్నట్టు ఉన్నాయి కదా వీడియోలు అని చెప్పి సర్కిల్ చేసి వీడియోలు చూపిస్తే ఏమైంది భయ్యాలా? అవును ఇప్పుడు ఆడబిడ్డ నన్ను అన్నావు, ఇవాళ ఏం సాధించావు నువ్వు? నన్నని ఏం సాధించావు చెప్పరాదు? నీకు ఎన్ని కోట్లు వచ్చినాయి చెప్పు? ఎప్పుడు నీ బతుకంతా బ్లాక్ మెయిల్ చేసుకుంటా బతికిన బతుకు చెప్పు తీసుకొని కొట్టాలి నిన్ను. ఎట్లా అంటే ఇప్పుడు రా అశోక్ నగర్ ఉరికించి కొడతారు జనాలు నిన్ను. సిగ్గు శరం లేకుండా అడ్డగోలుగా ఆడమ్మాయి అనేది ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడినావు. నీ ఇంట్లో అంటే నువ్వు ఊకుంటావారా భయ్? ఊకోవు కదా. సేమ్ కూడా నేను కూడా నీ తోటి అక్కడనో చెల్లనో కదా, అయినా సిగ్గు లేకుండా అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? నీ భార్యని అంటారు రేపు నేను వచ్చి, నా హస్బెండ్ వచ్చి నీ భార్యని అంటాడు, ఏమిక్తో చెప్పు, ఏం మాట్లాడుతావు వచ్చి? ఆ రోజు అప్పుడు మాట్లాడితే నువ్వు ఊకుంటావు? మిమ్మల్ని శంకిని అనేది ఒక వర్డ్ అయితే అతను పక్కన వాళ్ళు కూడా మిమ్మల్ని అంటున్నారు ఆగతలేదా, లైక్ అట్లా అలాంటి వర్డ్స్ ఒక ఆడపిల్లని అట్లా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న గాడు తానా అంటే తందానా అనే బ్యాచ్ సుదర్శన్ గాడు. నువ్వు ఇంకా అసలు నిన్ను మనిషి జనాభా లెక్కల నుంచే తీసేస్తాం రా నాయన నిన్ను. అంత ఎన్ని రోజులు ఇంకా భజన చేసుకుంటా బతుకు నువ్వు, నీ భజన ముఖం వేసుకొని ఇంకా ఎన్ని రోజులు ఆ భజన? కొంచెం బయటకు వచ్చి చూడు. మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, గ్రూప్ 1కి నేను కూడా రాస్తున్నా అని చెప్పిన. ఒక గవర్నమెంట్ సర్వెంట్కి ఉండాల్సిన లక్షణం అదేనా? ఒక ఆడబిడ్డని అంటుంటే ఆపేది పోయి ఇంకా నువ్వు ఇంకెనకంగా తందానా అనుకుంటా మాట్లాడతావు. దాని బదులు 2 చిడతలు తెచ్చుకొని వాయించుకుంటా కూర్చో స్టూడియోలో. ఓపెన్ గా మీ ట్రాక్ ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు, మీ ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే మీరు అందరూ సైడ్ ట్రాక్ పెడుతున్నారు, కేవలం మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు, కేవలం మిమ్మల్ని తిడుతున్నారు అని చెప్పేసి ఉద్యమాన్ని పక్కన పెడుతున్నారా? అసలు మేము ఎందుకు పక్కన మీ వెనక వేల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీ వెనక మీతో పాటు జై అంటూ జై తెలంగాణ అంటున్నాం, లేదంటే నిరుద్యోగుల జేఏసీ అంటున్నాం, కొంతమంది ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెడుతున్నారా? మీకోసం ఆలోచిస్తున్నారు మీరు?
నేను వాళ్ళందరినీ నేను ఇప్పుడు ఇప్పుడు నన్ను ట్రోల్ చేసినంత మాత్రం నేను వెనకడుగు వేయట్లే. ఇప్పుడు నేను వెనకడుగు వేసి నా గురించి నేను సెల్ఫిష్గా ఆలోచించుకొని పక్కకు పోయినట్టు అవుతుంది. కానీ నేను ఇంకా నువ్వు అన్నదానికి ఇంకో 2 అడుగులు ముందుకు వచ్చిన తప్ప నేను వెనక్కి పోలే పోను కూడా. పోవాల్సిన అవసరం ఏది? నువ్వు ట్రోల్ చేసినావు, నీకు అంత దమ్ముంటే నువ్వు ప్రూవ్ చేయి. నువ్వు ప్రూవ్ చేయ చేతగానోడివి, నువ్వు ఎన్ని చేస్తే ఏం లాభం? ఒక్కటి ప్రూవ్ చేయి, నువ్వు ఫస్ట్ ఒక్కటి బయటకు ది. నీకు ఏది చేతగానోడివి, నువ్వు కూర్చొని ట్రోల్ చేయడమే నీ బతుకైతే చూసి సిగ్గు తెచ్చుకోండి. నన్ను చూసి నేను బయటకు వచ్చి నేను క్వశ్చన్ చేస్తున్నా, నీ ముఖం బయట చూపించుకోవడానికి కూడా నీకు బయట కూడా చూపించుకోలేనోడివి నువ్వు. నేను 10 మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నా, దాన్ని చూసి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సింది మీరు ట్రోల్ చేస్తున్నారా? చేసుకోండి, మీరు ఎన్ని ట్రోల్స్ అన్నా చేసుకోండి, నేను భయపడను, వెనక్కి తగ్గను. రైట్. ఇప్పుడు నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది నేతలు ఎవరైతే అంటే మీకు అపోజిట్ గా ఉండేవాళ్ళు అనుకోండి, సింధు తన యాజిటేషన్ తీసుకొని తను హైలైట్ అవ్వడానికి మీడియా ముందుకు వస్తుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి ఏం చెప్తారు? నాకు అసలు నిజంగా నాకు చేస్తున్నారా? నిజంగా నాకు ఇంటెన్షన్ లేదు, నాకు అవసరం లేదు. నాకు ఎందుకండి మీడియా అటెన్షన్? ఏమొస్తుంది మీడియా అటెన్షన్ తెచ్చుకుంటే? నాకు ఏమైనా పైసలు ఇస్తున్నారా? ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే నాకు పైసలు ఇస్తున్నారా? లేదు కదా. నాకు ఆ మీడియా ఒకవేళ పైసలు ఇచ్చినా ఆ పైసలతో బ్రతికేంత స్థితి అయితే నాకు లేదు. నేను రెస్పెక్టెడ్ విమెన్ ని, నాకు తెలుసు నా రైట్స్ ఏంటి, నేను ఎట్లా క్వశ్చన్ చేయాలి, నేను ఎట్లా ఉండాలి సొసైటీలో అనేది నాకు తెలుసు. వచ్చి పొద్దున్న నీకులాగా నీకేం పనిపాటు ఉండదు కాబట్టి పొద్దుగాల 8 గంటలకు వచ్చి వాగుతావు టీవీల ముందు. నాకు చాలా పని ఉంటది, నా ఫ్యామిలీ ఉంటది, నా కెరీర్ ఏంటి, నా కెరీర్ గోల్ ఉంటది, నాకు సంబంధించిన పర్సనల్ చాలా వర్క్స్ ఉంటాయి, అవన్నీ నేను చేసుకుంటా. నీలాగా పని పాట లేకుండా టీవీల ముందు వచ్చి ఒర్లను మాట్లాడతా. ఎప్పుడు మాట్లాడతా? నాకు రావాల్సిన రైట్ రానప్పుడు నేను ఖచ్చితంగా నా వాయిస్ నేను రైస్ చేస్తా. ఇది కాంట్రవర్సీ అయినా మీకు కోపం వచ్చినా నేను అడుగుతాను. సో బీఆర్ఎస్ పార్టీ మీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది, కేటీఆర్ మీకు ఫండింగ్ చేస్తున్నారు ఉద్యమాలకు అని చెప్తున్నారు. నిజమా అబద్ధమా? అబద్ధం, 100కి 100 రూపాయలు అబద్ధం. కొన్ని కేటీఆర్ తో దిగిన ఫోటోల్ని ఆ బ్రదర్ మీరున్నప్పుడు, ఒకసారి ఆ బ్రదర్ కూడా చూపించిన, ఆ బ్రదర్ మీరున్నప్పుడు ఆ ఫోటోలు కూడా కొన్ని వైరల్ చేస్తున్నారు. సో నిజమా కాదా? కాదు. టు బి ఫ్రాంక్, ఓపెన్ గా చెప్పండి. ఓపెన్ గా చెప్తున్నా, కాదు. మీరు నిజం అంటే ప్రూవ్ చేయి, ప్రూవ్ చేయి. నేను కేటీఆర్ తో దిగిన ఫోటోలతో పెట్టుకొని నేను నాకు కేటీఆర్ ఫండింగ్ చేస్తుండే, మరి నేను వీళ్ళందరితో దిగిన కదా. కోదండరామ్ సార్ గారితో దిగిన, మరి కోదండరామ్ సార్ నాకు ఫండింగ్ చేస్తుండా? నేను మాణిక్రావు ఠాకరే గారితో దిగిన, మరి ఆయన ఫండింగ్ చేసిండా నాకు? ఈయన బీజేపీ వాళ్ళతో దిగిన ఫోటోస్ వీళ్ళు ఫండింగ్ చేసిరా నాకు? బిఎస్పీ మధుయాష్కి గౌడ్ తో కూడా మధుయాష్కి గౌడ్ సార్ తో కూడా దిగిన ఫోటో ఇది నాది కదా, నా ఫ్రెండ్ ది. మరి ఈయన నాకు ఫండింగ్ చేసిండా? ఇంకో బిఎస్పీ ఆర్ఎస్పీ సార్ తో కూడా దిగిన, బిఎస్పీలో ఉన్నప్పుడు సార్ నాకు ఫండింగ్ చేసిండా? చెప్పండి. మరి ఇగో కోదండరామ్ సార్ తో దిగిన ఫోటోలు చెప్పండి. ఇవన్నీ ఏ లెక్కన? సరే ఇవన్నీ పక్కన పెడితే నేను ఇప్పుడు ప్రెసెంట్ స్టేట్ చీఫ్ మినిస్టర్ తో కూడా ఫోటో దిగిన, మరి చెప్పాలి నువ్వే. ఇక రేవంత్ రెడ్డి నాకు ఫండింగ్ చేస్తుండా లేదా అనేది ఇక మీరే చెప్పాలి. నన్ను ట్రోల్ చేసిన బతుకులే చెప్పాలి, నన్ను ట్రోల్ చేసిన వెదవలే చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి నాకు ఫండింగ్ చేస్తుండా? దిగిన కదా, ఫోటో దిగినంత మాత్రాన ఫండింగ్ చేసినట్ట? ఏ లెక్కన ఫండింగ్ చేసినట్టు అండి ఫోటో దిగితే? మరి అట్లంటే మీరు కూడా కొంతమంది తిప్పుకొని ఫోటోలు తిప్పిస్తారు, వాళ్ళందరికి మీరు ఫండింగ్ చేస్తారా? బస్ యాత్రలు చెప్పించారు, మరి బస్ యాత్ర కాంగ్రెస్ ఎంత ఫండింగ్ చేసింది చెప్పండి, చూపించండి ఎంత ఫండింగ్ చేసిందో, ఎవడెవడు లాభపడ్డాడో చూపించండి బస్ యాత్ర వల్ల. ఊరికనే ఉన్నారు కదా అని చెప్పి మనుషుల మీద అడ్డగోలుగా వాగితే సరికాదు కదా. నువ్వు ప్రూవ్ చేయనప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఏ రైట్ ఉందని మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఫైనల్లీ ఈ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకెళ్తున్నారు? మీ ద్వారా వచ్చే ఉద్యమకారులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, అసలు మీరు ఆస్పిరెంటే కాదని కొంతమంది అంటున్నారు. సో ఈ నిరుద్యోగుల తరఫున మీరు ఎంతవరకు నిలబడతారు? నేను ఎప్పుడు మా నిరుద్యోగులకి ఇచ్చిన హామీలు నెరవేరేదాకా నేను ఫైట్ చేస్తా అండి. నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తా, నేను వెనక్కి పోను. నేను ఆస్పిరెంట్ కాదంటున్నారు కదా, రండి రా భయ్, ఏడుకి వస్తారో మీరు ప్లేస్ చెప్తారా, నన్ను చెప్పమంటారా? రండి చూపిస్తా. నేను ఏ ఎగ్జామ్స్కి అప్లై చేసినా, ఏ ఎగ్జామ్స్ రాసినా, నేను ఎప్పటి నుంచి నేను అశోక్ నగర్ లో ఉంటున్నా, ఇవన్నీ చూపిస్తా. రండి, నేను స్టడీ హాల్కి కట్టిన ఫీజులు చూపిస్తా, నేను ఇన్స్టిట్యూట్లకు కట్టిన ఫీజులు చూపిస్తా, ఇవన్నీ చూపిస్తా. ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి నా ఇన్స్టిట్యూట్ లో టెస్ట్ సిరీస్ రాయమని అడుక్కున్నాడు ఒకడు. మరి అప్పుడు నేను ఆస్పిరెంట్ కాదా? అడ్జుషన్ నీకు అర్థం కావాలి కదా, నేను సీరియస్ ఆస్పిరెంటా కాదా అని చెప్పి. ఎందుకు అడుక్కున్నావు? నేను తమాషా రోడ్ల మీద తిరిగేదాన్ని అయితే నువ్వు నాకు ఫోన్ చేసి అడగవు కదా, అడిగినావు కదా, మరి దాన్ని ఏమనాలి? అయినా సరే పెట్టు, బయట పెట్టు. నువ్వు పెడతావా, నన్ను పెట్టమంటావా? నీ దగ్గర కూడా పవర్ ఉంది, గవర్నమెంట్ దగ్గర పవర్ ఉంది, నేను ఆస్పిరెంట్ కాదు అని ప్రూవ్ చేసే పవర్ ఉంది. చెయ్యి, మరి నేను కూడా నా ఆధారాలతో నేను బయటకు వస్తా, చూసుకుందాం. మరి ఓపెన్ డిబేట్కి వస్తా, నేను రెడీ. మీరు చెప్పండి, మీరు చెన్నారెడ్డి గారి కాలం మీద పడ్డారని చెప్పేసి అదొక ట్రోల్ జరుగుతాం, అసలు ఎందుకు ఆ సిచ్యువేషన్ రావాల్సి వచ్చింది? అది ఏంటంటే సార్, గత ప్రభుత్వంతో మేము ఫైట్ చేసాము, అలసిపోయాము, మాకు ఇంకా ఓపిక లేదు. మేము ఎప్పుడైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలని చెప్పేసి ఒక సర్క్యులర్ ఆల్రెడీ March 6th రోజున వచ్చింది సార్.
ఆ టైంలో అప్పటి నుంచే మేము ప్రజా దర్బార్కి వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, అప్పటి నుంచే మేము రిక్వెస్ట్ వేలో అడుగుతున్నాం. ఈ టైంలోనే ఎలక్షన్ కోడ్ వచ్చింది, బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎన్ని రోజులు తిరిగినా ఎమ్మెల్యేలను కలిసినాం, ఎంపీలను కలిసినాం, ప్రతి ఒక్కరిని కలిసినాం. ఆఖరికి ప్రజా దర్బార్కి వెళ్తే చిన్నారెడ్డి సార్ అడిగితే లేదమ్మా ఇది జరగదు, 783 పోస్టులతోనే మీరు ఎగ్జామ్ రాసేయండి అని అంటే ఎంత బాధ అనిపిస్తుంది సార్. డిఎస్సిలో 11,000 పోస్టులు పెంచారు, అంటే 5,000 ఉంటే 6,000 పోస్టులు కలిపి 11,000 ఇచ్చారు. గ్రూప్ 1లో 60,000 పోస్టే, 60 పోస్టులు వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. మరి గ్రూప్ 2 వాళ్ళు డిఎస్సి రాసే వాళ్ళు 2 లక్షల మంది ఉంటే మరి గ్రూప్ 2 రాసే వాళ్ళు 5 లక్షల మంది ఉన్నారు. మనకి 783 పోస్టులు ఎక్కడ వస్తాయి సార్ ఆలోచించండి. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది అవుతారు? సో మా డిమాండ్ ఏంటిదంటే అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు కూడా అన్నాడు, మీ పోస్టులు పెంచుతాము, కంపల్సరీగా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటాము అని అన్నారు. మరి ఏమైంది సార్ హామీలు? ఏమన్నారు అసలు చిన్నారెడ్డి గారు? ఏమన్నారు అసలు? ఏం హామీ ఇచ్చారు ఆయన? మీరు ఏమి హామీ ఇవ్వలేదు సార్. 783 పోస్టులతో మీరు రాయండి, లేదు అంటే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్న వేలోనే మాట్లాడిండు సార్. నిరుద్యోగులు అంటే అంత చిన్న చూపుగా చూడొద్దు. ఇది నిరుద్యోగుల తరపున అంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేస్తున్నారు, అక్క మన పొజిషన్ ఇలా ఉంది, సో మీరు అడగండి, మీరు హైదరాబాద్లో ఉన్నారు, నిరుద్యోగుల తరపున మీరు చేస్తున్నారు కదా అంటే ఇంకా ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు. ఇంతమంది మీ ఆస్పిరెంట్స్ని మా జీవితాలు అర్థం చేసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ తరపున నేను అందరి తరపున కాళ్ళు పట్టుకొని అడగాల్సి వచ్చింది. బ్రదర్ చెప్పండి, సిస్టర్ సింధుతో పాటు మీ వీడియోస్ కూడా కొన్ని ట్రోల్ అవుతున్నాయి. సో నిజంగా గతంలో రేవంత్ రెడ్డి గారు అనేకమైన చోట్ల కలిసారు మిమ్మల్ని, అలాంటప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు. సో ఇప్పుడు అడుగుతుంటే ఏం చెప్తున్నారు దాన్ని? కేవలం ఇది వాళ్ళు పార్టీగా వచ్చినప్పుడు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వంలో నెరవేర్చలేకపోతున్నారు. వాళ్ళు చెప్పిన హామీలనే మేము పోయి అడిగితే మా మీద నిర్బంధాలు చేస్తున్నారు. నిన్న వేలాది మందిగా స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చి పార్టిసిపేట్ చేస్తే ఆ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసము, ఆ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసము ఇది కేవలం ఒక పార్టీలు చేపిస్తున్నాయనే మచ్చ తప్పితే స్వచ్ఛందంగా నిరుద్యోగులు వచ్చారు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, మాకు ఏ పార్టీకి సంబంధం లేదు. ఇంతకుముందు మేము బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొట్లాడినాం, మా సమస్యల మీద అందరి మీద వాళ్ళ మీద కొట్లాడినాము. వీళ్ళు హామీలు ఇచ్చారు, వీళ్ళు నెరవేర్చట్లేదని కొట్లాడినాం తప్పితే మాకు ఎటువంటి పార్టీ మద్దతు లేదు. మేము కాలిచ్చినప్పుడు మేమందరినీ కలిసి మేము ప్రధాన ప్రతిపక్షం, మేము అందరి దగ్గరికి వెళ్ళినాం, మినిస్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం. కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తామన్నది చెప్తే ఎవరు చేయలేదు. అప్పుడు ప్రధాన ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళినాం, మా వాయిస్ వినిపించండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవట్లేరు, వాళ్ళు క్యాలెండర్ ఇస్తామన్నారు ఇయ్యలేదు, వాళ్ళు గ్రూప్లలో పోస్టులు పెంచుతామన్నారు పెంచలేదు, వాళ్ళు 1:100 అన్నారు చేయట్లేదు, వాళ్ళు డిఎస్సి అన్నారు వాళ్ళు ఇవ్వట్లేదు. వీటన్నిటి మీద మేము కలిస్తే మాకు ఎటువంటి స్పందన రావట్లేదు గవర్నమెంట్ నుంచి, సీఎం అపార్ట్మెంట్ ఇవ్వట్లేరు, మీరు అడగండి, మీ వాయిస్ ఇవ్వండి, మీరు అసెంబ్లీలో మాట్లాడడానికి పోయి కలిసినాము, దాంట్లో తప్పేముంది? దాన్ని పట్టుకొని మీరు బీఆర్ఎస్ పార్టీ తొత్తులు, బీఆర్ఎస్ పార్టీ టీము అంటున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీనే కాదు, బీజేపీని కలిసినాము, లెఫ్ట్ పార్టీని కలిసినాము, ఇంకా చాలా మందిని కలిసినాము. రైట్. ఇప్పుడు ఇక్కడ సింధుని కానీ మిమ్మల్ని కానీ కొంతమంది అన్నారు వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పేసి, మరికొంతమంది అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు అని చెప్తున్నారు, అడ్డ మీద కూలీలా ఉన్నారు వాళ్ళు అని చెప్పేసి. ఎట్లా చూడొచ్చు? కొంచెమైనా అంటే నిరుద్యోగులందరికీ బాధాకరమైన విషయం, బాధాకరమైన ఓటు కూడా ఇది. అడ్డా మీద కూలీలు అంటే ఇదే అడ్డా మీద కూలీల దగ్గరికి వచ్చి మీరు మా అడ్డాలో కూర్చొని మీరు అడ్డా కూలీలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గెలిపించండి అని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇదే అడ్డాలో కూర్చోబెట్టిర్రు. అప్పుడు అర్థమవుతుంది మీరు అడ్డా కూలీలు, మేము కాదు, మాతోటి గెలిచిర్రు, మమ్మల్ని అడ్డా కూలీలు అంటున్నారు. మీరు రాహుల్ గాంధీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అర్థం కాలేదా మేము అడ్డా కూలీలు అని? మీరు అడ్డా కూలీలు అంటున్నారు కదా, అడ్డా కూలీలు అయితే మీరు గుంపు మేస్తిర్లా? మరి మా అడ్డాకి గుంపు మేస్తిరా మీరు? కాదు, మీరు వచ్చిర్రు, మా దగ్గరకు వచ్చిర్రు, మమ్మల్ని అందరు వచ్చిర్రు, మదియాష్కి వచ్చిండు, రాహుల్ గాంధీ వచ్చిండు, చాలా మంది వచ్చిర్రు, మీరు మా కోసం పోరాడండి, మా ప్రజాప్రభుత్వం వస్తుంది, మేము మీకు ఉద్యోగాలు ఇస్తాము, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇదా ప్రజాప్రభుత్వం అంటే? నిన్న దాదాపు 20,000 పోలీసులతోటి నిర్బంధం చేసిరు, చాలా జిల్లాల నుంచి వచ్చే వాళ్ళని అదుపు చేసిరు, అక్కడికక్కడ అరెస్టులు చేసిరు. ఇదా ప్రజాప్రభుత్వం అంటే? మీరు చెప్పిన ప్రజాప్రభుత్వం అంటే మేము గడీల్ని బద్దలు కొట్టినాము, ఏ కామన్ మ్యాన్ కైనా మీరు వచ్చి సమస్య చెప్పుకోవచ్చు అన్నారు. మీరు ఇచ్చిన హామీల గురించి మేము వస్తే మమ్మల్ని ఎందుకు రానిలేదు? మా ఉద్యమము సక్సెస్ఫుల్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో 6 నెలల్లో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుందని, ఒక మచ్చ పడుతుందనే ఉద్దేశంతో మా మీద మచ్చేసే ఏర్పాటు తప్పితే ఇది ట్రోలింగ్ ఏమి కాదు, మేము ఎవరి మద్దతు కాదు, ఎవరి మనుషులం కాదు, ఇది మేము స్వచ్ఛందంగా వచ్చి చేసినాము. కేవలం ప్రభుత్వం భయపడి
ప్రభుత్వం మీద మచ్చబడుతుంది, ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తాయనే ఉద్దేశంతో సైడ్ ట్రాక్ పట్టించడం కోసము మీరు బీఆర్ఎస్ మనుషులు అని చెప్తున్నారు తప్పితే ఇక్కడ ఎటువంటి బీఆర్ఎస్ మనుషులు లేరు, ఎటువంటి ఎవరి మనుషులు లేరు. మేము నిరుద్యోగులము, మా సమస్య వచ్చినప్పుడు ఎవరు ప్రభుత్వం మీద కొట్లాడినామో ఇప్పుడు కొట్లాడతాము. ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసము, మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం, కొత్తగా ఏం అడగట్లేదు. ఆ ఉద్యమం అది ముందు అమలు చేయండి. మీరు ట్రోల్స్ ఆపండి. ఫస్ట్ మీరు దమ్ముంటే, మీకు పవర్ ఉంటే మీరు పోయి డెలిగేషన్ పోండి, ఇట్లా ఉద్యమం జరుగుతుంది, వాళ్ళు ఇచ్చిన హామీలు మనం ఇచ్చిన హామీలు కదా, వాళ్ళకి మేము నెరవేరుస్తామని చెప్పండి. అంతేలేగాని ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడం కోసము, ఒకళ్ళ మీద నెట్టేయడం కోసం మా మీద మచ్చేసే ప్రయత్నం చేయకండి. మీరు ఏమి చేసినా ఈ ఉద్యమం ఆగదు. ఖచ్చితంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాము. ఈ రోజు 5 గంటలకు ఇక్కడ మేము ర్యాలీ పెట్టుకుంటామని జస్ట్ వాట్సాప్ గ్రూప్లో మేము మెసేజ్ చేసుకుంటే ఇప్పుడు 20 పోలీస్ వ్యాన్లు వచ్చి అశోక్ నగర్లో తిరిగినాయి. అంటే మీరు ప్రతి ఇంటెలిజెన్స్ వాళ్ళు మా గ్రూప్లో ఉన్నారు. మరి అంత ఇంటెలిజెన్స్ వాళ్ళు గ్రూప్లో ఉన్నారు కదా, మా సమస్యలను కూడా మేము గ్రూప్లో చర్చించుకుంటున్నాం కదా, అదెందుకు మీరు రిపోర్ట్ ఇవ్వట్లేరు? వీళ్ళు రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు చేయట్లేరా? వీళ్ళు రిపోర్ట్ పంపించట్లేరా? అసలు ఎవరు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మమ్మల్ని డెలిగేషన్ పిలవాలి, మా సమస్యలను పరిష్కరించాలి. అప్పటిదాకా మా ఉద్యమం ఆపేది లేదు అసలు. రైట్, ఫైనల్ సింధు మీరు చెప్పండి. ఇప్పుడు ఒక అశోక్ నగర్లో ఒక చిన్న ర్యాలీ, శాంతియుత ర్యాలీ పెట్టడానికి మాత్రమే అనుకున్నారు మీరు. సో 20 పోలీస్ వ్యాన్లు వచ్చాయని చెప్పి బ్రదర్ చెప్తున్నారు. సో మీ గ్రూప్స్లోనే కొంతమంది కోవర్ట్లు ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. దీన్ని ఎట్లా తీసుకుంటారు? అసలు ఏ విధంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు గ్రూప్లలో ఉండి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదో పెద్ద చేస్తున్నాం అని అనుకుంటున్నారు కదా. మీకే అంత తెలివి ఉంటే మేము కూడా మీకు తెలియకుండా మేము కార్యాచరణ చేసుకొని మేము ముందుకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు మనిషి పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకున్న వినగలుగుతావా? వినలేవు కదా. కాకపోతే నువ్వు మా మధ్యలోనే కొంతమంది కోవర్ట్ని డెవలప్ చేసినావు, వాళ్ళతో నడిపించుకుంటున్నావు. కానీ వాళ్ళని కూడా దెబ్బతీసే మేము మొన్న టీఎస్పీఎస్సీ దగ్గర అక్క గేట్ దాకా మేము పోయినాం. నెక్స్ట్ కూడా మేము అట్లనే పోతాం. నువ్వు ఏ రకంగా ఆపుతావు మేము చూస్తాం. రైట్. సో అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను దాదాపుగా 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను కేసీఆర్ని ఇంటికి పంపించాలని చెప్పేసి, కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పనిచేసిన వ్యక్తులే. ఎందుకంటే కేసీఆర్ అరాచక పాలన ఉందని చెప్పేసి గతంలో కూడాను ఈ 30 లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నడుం బిగించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి నిరుద్యోగులకు అన్యాయం చేయొద్దు. ఎవరు కూడాను, ప్రతి ఒక్కళ్ళు కూడాను సోషల్ మీడియాలో ఒక ఆడబిడ్డను మన ఇంటి ఆడబిడ్డ అనుకుందాం. ఖచ్చితంగా వీళ్ళందరికీ సపోర్ట్ చేద్దాం. ఎవరు కూడా ట్రోల్ చేయొద్దు కూడా. థ్యాంక్ యూ.